ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి అయిన వంగలపూడి అనిత గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అయితే ఒకానొక దశలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆవిడని మొత్తం హౌస్ అరెస్ట్ చేసేసి పోలీసులు కానీ, ఆ ప్రభుత్వం కానీ ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు. అయితే నేను పోలీసుల్ని అనటం లేదని, అప్పుడున్న ఎంతోమంది వైఎస్ఆర్సీపీ ఒక్క కుట్ర, అలాగే వాళ్ళు చేసిన మా మీద నెగెటివ్‌గా చూడటం వల్లే మేము అలా అయ్యామని అన్నారు. అయితే ఆమె కార్లు, ఆమెకు సంబంధించిన అన్ని వస్తువులు సీజ్ చేసినప్పటికీ కూడా టూ వీలర్ మీద టీడీపీ పార్టీకి వెళ్ళి ఆవిడ తన బాధ్యతల్ని నిర్వహించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి వినతి పత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేటు లోపలికి కూడా అనుమతించకుండా రోడ్డుపైనే అడ్డగించారు ఆవిడ్ని. హెడ్ కానిస్టేబుల్‌కు ఇచ్చి వెళ్ళిపోవాలంటూ జులుం చూపారు. ఇదే డీజీపీ కార్యాలయం లోపలికి ప్రోటోకాల్‌తో నన్ను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే నేను వారికి చెప్పాను అంటూ ఆవిడ హోంశాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మాట్లాడిన మొదటి మాటలివి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను చాలామంది అవమానించారు. నన్ను అధికారిక మర్యాదలతో తీసుకెళ్లే రోజు వస్తుందని ఆ రోజే నేను అనుకున్నాను అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. హోంమంత్రిగా నియమితులైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఆవిడ. గత 5 ఏళ్లుగా వైకాపాతో అంటగాగిన పోలీసులు తీరు మార్చుకోకపోతే వారినే మార్చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నేరాల రేటు తగ్గిస్తామని, గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలాగా ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. వైకాపా ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలపై పోరాడుతున్నందుకు సామాజిక మాధ్యమాల్లో అత్యంత హేళమైన భాషలో నాపై ట్రోలింగ్ చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై పెట్టారని అన్నారు. అయితే ఎంతో మంది ఆడవాళ్ళు కూడా, అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు కూడా నన్ను ఒక సాటి ఆడదానని కూడా చూడకుండా దుర్భాషలాడారని ఆవిడన్నారు. అయితే ఇక అఘాయిత్యాల్లో నిందితులకు శిక్ష పడేలా చేస్తామని, పోలీసులకు ఉన్న బకాయిలను చెల్లిస్తామని, అసలు మొత్తం పనితీరునే మార్చేస్తామని ఆవిడ పేర్కొన్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.